గ్రేట్ సార్. ఎక్కడ సార్ శ్రీధర్ సిసి ఎక్కడెక్కడ ఏ బ్రాంచెస్ అంటే మనకి విశాఖపట్నం నుంచి అనంతపూర్ వరకు ఆల్మోస్ట్ ఆల్ మేజర్ సిటీస్ ఉన్నాయండి. తెలంగాణలోనేమో హైదరాబాద్ 2 చోట్ల ఉంది. ఎంతమందికి జాబ్స్ వచ్చి ఉంటాయి సార్ ఇప్పటి వరకు? అంటే ఇది పెట్టి 30 ఇయర్స్ అయింది. ఈ 30 ఇయర్స్లో నిజంగా అంటే ఎప్పుడన్నా ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయక అన్నీ రికార్డ్ చేసి పెట్టలేదండి. సుమారుగా లెక్కేసుకుంటే ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళు 6.5 to 7 lakhs ఉండి ఉంటారండి టోటల్గా. ఇది ఈ 30 సంవత్సరాల్లో 6.5 నుంచి 7 లక్షల మంది ఉండి ఉంటారు. ఈ 6.5 నుంచి 7 లక్షల్లో డిఫరెంట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ జాబ్స్ అంటలేదండి. ఇప్పుడు MBA MCA కోచింగ్ ఇచ్చాము ఒక పర్టికులర్ టైంలో. ఆ టైంలో ఆల్మోస్ట్ 2.5-3 లక్షల మంది సీట్లు వచ్చి వెళ్ళిపోయారు. ఆ 2.5-3 లక్షల మందిలో 90% ఉద్యోగాలు వచ్చిన వాళ్ళేనండి. మొత్తం మీద క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 2.5 lakhs స్టూడెంట్స్ ప్రైవేట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్ ఇన్ ద సెన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ పబ్లిక్ సెక్టార్లో కానీ ఇవాళ చాలా గర్వంగా చెప్తానండి. మీరు ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈ 3 స్టేట్లలో ఏ బ్యాంక్ అయినా ఏ బ్రాంచ్ అయినా వెళ్ళి శ్రీధర్ సిసి అనగానే టక్కన లెగిసి వచ్చేవాళ్ళు ఒకళ్ళన్న గ్యారంటీగా ఉంటారండి. ఇట్స్ ప్రౌడ్ మూమెంట్. పబ్లిక్ సెక్టర్లో 20,000 ఉంటారండి. పబ్లిక్ సెక్టార్ లేదా ఇంకెక్కువ ఉంటారండి. 35-40,000 ఉంటారండి. 35-40,000 ఉంటారండి ఈజీగా. గ్రేట్ సార్, గ్రేట్ కాంట్రిబ్యూషన్.